కిరాక్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిరాక్ న్యూస్. రాముని పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం కోసం రాముని పేరుతో రాజకీయం చేస్తుంది. రాహుల్ గాంధీకి ప్రజాదరణ చూసి ఓర్వలేకే బీజేపీ ఈ ఆధ్యాత్మిక దాడికి దిగుతోంది అని చెనగాని దయాకర్ టీపీసీసీ అధికార ప్రతినిధి గట్టిగా హెచ్చరించారు. కాంగ్రెస్తోనే దేశ ప్రజలకు భద్రత అని చెనగాని దయాకర్ అన్నారు. ఓయూ మెయిన్ లైబ్రరీ ముందు రాహుల్ గాంధీకి మద్దతుగా విద్యార్థులతో నిరసన కార్యక్రమాన్ని చేశారు. ఆయన మాట్లాడుతూ భావ స్వేచ్ఛను, ప్రజాస్వామిక హక్కును కాలరాస్తున్నారని, బీజేపీ మోదీ వచ్చాక దేశం అధోగతి పాలవుతుందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా రాముని పేరుతో, అయోధ్య పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయాన్ని మొదలెట్టిందని, మళ్ళీ హిందూ మతం పేరుతో దేశంలో సెంటిమెంటును రగిలిస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతోనే బెంబేలెత్తిపోయిన బీజేపీ గుండాలు అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలో దాడికి పాల్పడ్డారని చెనగాని దయాకర్, ఓయూ పరిశోధక విద్యార్థి, టీపీసీసీ అధికార ప్రతినిధి మేడా శ్రీనివాస్ గట్టిగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. కిరాక్ న్యూస్. అస్సాంలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయయాత్ర పైన దాడి జరగడాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారతదేశంలో వ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి అసమానతలు కానీ, నిరుద్యోగ సమస్య మీద కానీ, కుల వ్యవస్థ మీద కానీ అనేక సమస్యల మీద మోదీ వచ్చిన తర్వాత ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు గతంలో 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఒక ఆదర్శమైన, ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి సందర్భంలో మళ్ళీ ఉన్నటువంటి దేశంలో నిరుద్యోగ సమస్య మీద ఒక న్యాయయాత్ర చేస్తున్న సందర్భంలో అస్సాంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వ శక్తులు కలిసి బస్సు పైన రాహుల్ గాంధీ యాత్రలో ఒక దాడికి ప్రయత్నించడం చాలా సిగ్గుపడతా ఉన్నాం. తెలంగాణలో ఒక ప్రాచీనమైనటువంటి చారిత్రకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వ శక్తులు ఏదైతుందో దేశవ్యాప్తంగా మాట్లాడే హక్కు లేకుండా, ప్రజాస్వామ్య హక్కు లేకుండా, మనిషి హక్కును, మనిషి స్వేచ్ఛను కాలరాస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశవ్యాప్తంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మోదీ విధానాలను వ్యతిరేకించాలని, ఆ ఫాసిస్ట్ విధానాలను తిప్పికొట్టాలని, దేశవ్యాప్తంగా సెక్యులరిజంను కాపాడుకోవాలని ఈరోజు మన సేవ్ డెమోక్రసీ అని ఈరోజు యూనివర్సిటీలో ఒక నిరసన కార్యక్రమం చేపట్టే ఉన్నాం. భవిష్యత్తులో కూడా రాహుల్ గాంధీ న్యాయయాత్ర పైన ఎలాంటి దాడులు జరిగినా ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోము, తిప్పికొడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ యాత్రకు భారతదేశం ఉన్నటువంటి ప్రజలతో పాటు న్యాయ వ్యవస్థలు కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ప్రజల కోసం, ప్రజల పోరాటాల గురించి మాట్లాడేటోళ్ళు, ప్రజల గురించి ఆలోచించే వాళ్లకు ప్రజలు దేశవ్యాప్తంగా రక్షణ కల్పించి కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇవాళ మోదీ ఆర్ఎస్ఎస్ వచ్చిన తర్వాత ఇవాళ అయోధ్య రామయ్య పేరుతోని, లేకపోతే ఆర్ఎస్ఎస్ల పేరుతోని, ఇవాళ మతం పేరుతోని, ఓట్ల పేరుతో మళ్ళొక్కసారి మోదీ గద్దెనెక్కాలని ఒక కుట్ర చేస్తూ ఉన్నాడు. ఆ కుట్రలోనే భాగంగా ఇవాళ అయోధ్య రామయ్య ఓపెనింగ్ కూడా సాక్షాత్ మోదీ వెళ్ళి ఆ టెంపుల్లో ఒక భారతదేశ ప్రధాని వెళ్ళి ఒక పూజారులు చేయాల్సిన పనిని ఇవాళ మోదీనే చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ ఒక హిందూ అనే ఒక మతాన్ని రగిలించి మళ్ళా హిందూ పేరు మీద ఓట్లాడుకొని మళ్ళా గద్దెనెక్కాలని కుట్రలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా చదువుకున్న విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజాస్వామికవాదులు ఈ మోదీ కుట్రలను, ఈ ఆర్ఎస్ఎస్ కుట్రలను మనందరం కూడా తిప్పికొట్టి మళ్ళీ ఒకసారి మనం సెక్యులరిజం, ఇవాళ రాహుల్ గాంధీ లాంటి నాయకత్వాన్ని దేశ ప్రజలు కూడా ఎన్నుకోవాల్సిన అవసరమైందని కూడా కోరుతూ భవిష్యత్తులో ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానాలను ఖచ్చితంగా తిప్పికొడతామని కూడా యూనివర్సిటీ వేదిక నుంచి హెచ్చరిస్తా ఉన్నాం.